ఇస్తుంది ఈ రిజల్ట్ చూసిన తర్వాత. ఓకే. తులసిరెడ్డి గారు సమీక్షించుకోవాలంటున్నారు కదా, ప్రధానంగా ఈ ఓటు చోరీ అంశాన్ని చాలా అంటే బీహార్లో స్టార్ట్ చేసిన అంశాన్ని మీరు దేశవ్యాప్తంగా దాన్ని విస్తృతం చేశారు, దాని మీద ఎక్కువగా మాట్లాడారు. కానీ మరి అదేమీ ఇంపాక్ట్ చూపించలేదా? అంటే అక్కడ లోకల్ ఇష్యూస్ కంటే ఇలాంటి జనరల్ ఇష్యూస్ ఎక్కువగా కాంగ్రెస్ పార్టీ నేతలు మాట్లాడుతున్నారు అనేది ఒకటి. రెండోది, కాంగ్రెస్కి ఎదురవుతున్న వరుస అపజయాల నేపథ్యంలో మరి ఏం చేయబోతున్నారు ఫ్యూచర్లో అని. ఇది నిరంతర పోరాటము. ఇప్పుడు మనము చరిత్ర తీసుకుంటే అనేక సంవత్సరాల పాటు దేశవ్యాప్తంగా కాంగ్రెస్ కు కమ్యూనిస్టుకు పోటీ ఉన్నది. అప్పుడు బీజేపీ ఇన్సిగ్నిఫికెంట్, ఈవెన్ జనసంఘ పీరియడ్ అంటూ ఉన్నప్పటికీ, ఈవెన్ 84 లో వచ్చేసి కేవలం బీజేపీ 2 సీట్లు వచ్చాయి. ఈ రోజు వసమ్మడి 3 సార్లు అధికారం. అంటే నిరంతర పోరాటం. ఏది ఒకసారి వస్తానే పొంగిపోవాల్సిన అవసరం లేదు, ఒకసారి పోతా నిరాశపడాల్సిన అవసరం లేదు. ఒక నిరంతర పోరాటం అంతే, దీనికి వేరే మార్గం లేదు. ఆ పోరాటం చేసే నేపథ్యంలో అది వ్యూహం అనేది, అది వచ్చేసి ఎత్తుగడ అనొచ్చు, వ్యూహం అనొచ్చు. అంటే ఎత్తుగడ వేయటంలో విఫలమవుతున్నారా? సరైన ఈక్వేషన్స్ ఇప్పుడు మహాగఠబంధన్లో కూడా బహిరంగంగానే కాంబినేషన్స్ కుదరటానికి చాలా సమయం పట్టింది. లేదు సింగిల్గా పోటీ చేస్తామన్న అసంతృప్తి బయలుదేరింది. ఎంఐఎం మహాగఠబంధన్లో చేరుతామంటే వద్దని తేజస్వి యాదవ్ అన్నారు. అంటే అటు పోటీకి ముందు సీట్ల సర్దుబాటు దగ్గర చాలా గందరగోళాలు చోటు చేసుకున్నాయి. అంటే మీరు చెప్పినట్టు జనరల్ గా రూలింగ్ లో, కేంద్రంలో రూలింగ్ లో ఉంది కాబట్టి, రాష్ట్రం రూలింగ్ పార్టీకి సీట్ అడ్జస్ట్మెంట్ గా కొంత కంట్రోల్ ఉంటుంది. అపోజిషన్ పార్టీస్ కు జనరల్ గా వచ్చేసి ఛానల్ ఉంటే బీహార్ లో అధికారం లేదు, కేంద్రంలో 10 ఏళ్ళ ఉంటే అధికారం లేదు కాబట్టి యాక్చువల్ గా వచ్చేసి సీట్ల పంపకం కాడ కొంత ఇబ్బందులు ఉంటాయి. దానికి కారణం వచ్చేసి అక్కడ ప్రభుత్వం అధికారం ఉండడము, 2 చోట్ల ఇక్కడ లేకపోవడము. ఏదేమైనా ప్రతి ఎన్నిక ఒక ఛాలెంజ్. ఇప్పుడు ఆడపోయింది, తెలంగాణలో వచ్చేసి జూబ్లీ హిల్స్ లో టీఆర్ఎస్ సీట్ తీసుకున్నారు కాబట్టి ప్రతిదీ పోరాటమే అంతే, దానికి నుంచి వేరే సూత్రమే ఉండదు. ఆ ప్రతి ఎన్నికలు ఆ రోజు అప్పుడుండే పరిస్థితులు బట్టి, జనరల్ ఎన్నికలు ఎట్లా, ఉప ఎన్నికలు ఎట్లా, ఓవరాల్ పరిస్థితి బట్టి ఎత్తుగడలు వేసుకుంటూ పోవాల్సింది అంతే. ప్రతిసారి ఫెయిల్ అయినంత మాత్రాన నిరాశపడాల్సిన అవసరం లేదు. దానికి ఎగ్జాంపుల్ చెప్తే కదా, బీజేపీకి 2 సీట్ల నుండి దేశమంతా, అలాంటిది వచ్చేసి 3 సార్లు వర్షమ్మడి రావడం అనేది, కాబట్టి బౌన్స్ బ్యాక్ ఫలితాలు కనిపిస్తున్నాయి కదా. లోక్సభ ఎన్నికల్లో భారతీయ జనతా పార్టీ 240 సీట్లకు కొంత పరిమితమై కొంత కుదుపునకు గురైన తర్వాత జరిగిన రాష్ట్రాల ఎన్నికల్లో తిరిగి నిలబెట్టుకోవటం, స్టాండర్డ్ ఓటు సాధించుకోవటం, మళ్ళీ ఇక్కడ పొత్తుల్లో భాగంగా ఇక్కడ ఉన్న ఎన్డీఏ కూటమి తిరిగి అధికారాన్ని చేజిక్కించుకోవటం, ఇవన్నీ కూడా మళ్ళీ కొంత వెరీ పాజిటివ్ అంశాలు కదా. అంటే కాంగ్రెస్ ఫెయిల్ అవుతుందా, ఇండి కూటమి ఫెయిల్ అవుతుందా అంటే ఇప్పుడు ఇంకా వచ్చేసి ఇండియా కూటమిలో ప్రధానంగా కాంగ్రెస్ కాబట్టి